ఇక్కడ ఒక విషయం చెప్పాల్సొస్తది. అంటే ఈ రకమైనటువంటి ఆవిష్కరణలు, ఈ రకమైనటువంటి సభలు, సమావేశాలు, తర్వాత పేరు ప్రఖ్యాతులు సాధించడం అనేది ఆంధ్ర వాళ్ళకే సాధ్యం. తెలంగాణ వాడి యొక్క మెరిట్ గాని, తెలంగాణ వాళ్ళ యొక్క గొప్పతనం గాని ఎప్పుడు కూడా ఎక్కడ ప్రస్ఫుటపరచలేదు, ప్రస్ఫుటపరచబడవు. తెలంగాణ వాడిలో ఎంత మేధా సంపత్తున్నా, ఎంత జ్ఞాన సంపత్తున్నా, ఎంత అభివృద్ధి కాముకత్వం ఉన్నా వాళ్ళకి అవకాశాలు రావు. దీనికి కారణం ఏందంటే తెలంగాణ ఆఫీసర్లు గానీ, తెలంగాణ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గానీ, లీడర్స్ గానీ వీళ్ళు ఎప్పుడు కూడా వినమ్రతగా సార్ అనుకుని వచ్చేటువంటి ఆఫీసర్లకే ప్రాధాన్యత ఇస్తారు. నిజాన్ని నిష్కర్షగా చెప్పేటువంటి ఏ అధికారికి గానీ, ఏ రాజకీయ నాయకుడికి గానీ భవిష్యత్ అనేది రాకుండా పోయింది. ఇది తెలంగాణ తత్వం. నేను ఎంతోమంది రాజకీయ నాయకులను చూసినాను, ఎంతోమంది ఆఫీసర్లను చూసినాను, ఎంతోమంది న్యాయమూర్తులను చూసినాను, రకరకాల వ్యవహారాలు నడిపేటువంటి న్యాయవాదులను చూసినాను. ఈ తెలంగాణ స్వభావం అంటే నిజాన్ని నిష్కర్షగా మాట్లాడడం. ఇది ఇదంగా చెప్పాలి అంటే ఇదమిద్దంగా చెప్పాలంటారు. ఇక టు కాల్ స్పేడ్ ఎ స్పేడ్ అంటారు ఇంగ్లీష్‌లో అయితే. అట్లా మాట్లాడేటువంటి స్వభావం వల్ల తెలంగాణ వాళ్ళు చాలా అవకాశాలు కోల్పోతారు. సో, ఈ మూతినాకుళ్ళ విధానం అంటే ఒక వ్యక్తిని ఇమ్మీడియేట్‌గా ప్లీజ్ చేసేసి వాడిని అబ్బా! ఇతను నా మేలు కోరేటువంటి ఒక ఆహ్, వ్యక్తి. ఇతని వల్ల నాకు ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలు కల్పించేటువంటి ఆ స్వభావం అనేది మనిషి యొక్క ఎదుగుదలకు సమాజంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ నిష్కర్షగా మాట్లాడేటువంటి విధానం అనేది మనిషికి చెడ్డ పేరు తీసుకొస్తది. సరే 70% రేవంత్ రెడ్డి ఆంధ్ర మనిషి అయినా, ఆంధ్ర యొక్క ఆలోచనా సరళి కలిగి ఉన్న ఎక్కడో ఓ చోట ఒక 30% మాత్రం కొంత తెలంగాణ స్వభావం ఉంటది. అంటే ఎందుకంటే పుట్టిన నేల యొక్క స్వభావం అదనమాట. అక్కడ నువ్వు ఎంత గొప్పగా నువ్వు వ్యవహారాలు చేసినా నీ నిజ స్వరూపం అనేది బహిర్గతం అవుతూనే పోతుంటదనమాట. సో, అప్పుడప్పుడు తెలంగాణ స్వభావంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆయన రాజకీయ ఎదుగుదల విషయంలో అనుకోండి, ఆయన ఎదిగి ఉన్నటువంటి పొజిషన్‌లో గానీ ఆయనకి ఇక్కట్లు తెచ్చిన మాట వాస్తవం. ఇది ఒక్క ఈయనకే జరగలేదు, చాలామంది జరిగింది. మేము ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులకు సంబంధించిన వ్యవహారాలలో నిజాన్ని నిష్కర్షగా మాట్లాడడం వల్ల వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళ అపజయాలు సందర్భోచితంగా ఈ ఉపన్యాసంలోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.